డాక్టర్ ప్రదీప్ కుమార్ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేజే హాస్పిటల్ భవనాన్ని ఎమ్మెల్యే యనమల దివ్య, మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబుతో కలిసి ప్రారంభించారు. విద్యా వైద్య రంగాలకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని ఎమ్మెల్యే దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రదీప్ కుమార్ సారథ్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జేజే హాస్పిటల్స్ ప్రాంగణాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. మాజీ శాసనసభ్యుడు రాజా అశోక్ బాబుతో కలిసి పలు విభాగాలను ఆమె ప్రారంభించారు. హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తుందని తెలియజేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంలో కల్పించి ప్రజలకు సేవ చేయటమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని ఆమె వివరించారు. సుర్లా లోవరాజు, యనమల రాజేష్, ఇనుగంటి సత్యనారాయణ, పరవాడ తాతాబాబు, చింతమనేడి అబ్బాయి, మోదుగూరు వెంకటేష్, కొయ్య శ్రీను, రామచంద్రరాజు, కుసుమంచి సత్యనారాయణ, చోడిశెట్టి గణేష్, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, మేఘ రామ్మూర్తి, పేరూరు గాంధీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జేజే హాస్పిటల్ స్థాపనలో డాక్టర్ ప్రదీప్ గారికి అలాగే వాళ్ళ మిస్సెస్కి నా బెస్ట్ విషెస్ కన్వే చేస్తున్నాను. తప్పకుండా వారి సర్వీసెస్ మా తుని నియోజకవర్గానికి తప్పకుండా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. అలాగే వారికి నా రిక్వెస్ట్ ఏంటంటే డేలో కొంతమంది పేద ప్రజలకైనా వాళ్ళు ఉచిత వైద్యం అందిస్తారని ఆశిస్తున్నాను. తుని ఎమ్మెల్యేగా, తుని నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను 3 పనుల మీద ఎక్కువ దృష్టి సాధిస్తున్నాను. అది అభివృద్ధి, పేదల వైద్యం, ఉపాధి. చూస్తున్నారు, త్వరలో నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ రాబోతుంది. దానివల్ల ఎంతో ఆడపిల్లలకి, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది. అది కూడా రాబోయే రోజుల్లో కూడా రోడ్లు అని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని నియోజకవర్గం డెవలప్మెంటే నా ప్రయారిటీ. దాంతోపాటు వైద్యం, ఆరోగ్యం, ఉపాధి ఇవన్నీ చక్కగా మీ అందరి సహకారంతో ఇవన్నీ నెరవేరుతాయని ఆశిస్తున్నాను. మాది 10 బెడ్ ICU అండి. అన్ని వెంటిలేటర్, అన్ని ఫెసిలిటీస్ అన్ని స్టార్ట్ చేశాము. ముఖ్యంగా మాకు జనరల్ ఆర్థోపెడిక్స్ అండ్ ఎమర్జెన్సీ కేర్ మొదలు పెట్టాము. కానీ ఇంకా అన్ని 2 స్పెషాలిటీ, జనరల్ సర్జరీ ఒకటి, న్యూరో సర్జరీ ఒకటి యాడ్ చేయాలని మేము ఆశపడుతున్నాము. ఎవరైనా మేము చూస్తున్నాము, కన్సల్టెంట్స్ జాయిన్ అవగానే మేము పెట్టుకొని ఆ సేవలు కూడా మేము మొదలు పెడతాము. థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇచ్చారు. మీరు చెప్పినట్టే మేడం, ఇక్కడ ఖచ్చితంగా నా వీలు మట్టుకు నేను ఉచితంగా సేవ చేయడానికి నేను నిజంగా ట్రై మై లెవెల్ బెస్ట్. తుని నియోజకవర్గానికి మంచి ఆర్థోపెడిక్ సేవలు అందించాలనే ఆశ నాకు కూడా ఉంది. అందుకనే నేను ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ మేడం, మీ టైం మాకు. థ్యాంక్ యూ.